హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగుండాలనుకుంటున్నా అండ్ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ అండ్ సూపర్ రెసిపీ దాలియా ఉప్మా. ఇది వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే టేస్ట్ లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ ఉండదు. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్ గా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూపిస్తున్నాను. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? మన దాలియా ఉప్మా చేసుకోవడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుందాం. పాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ గీ వేస్తున్నాను. మీకు నచ్చితే గీ వేసుకోండి, లేదంటే ఆయిల్ అయినా సరే యూజ్ చేయొచ్చు. చూసారు కదా, ఇక్కడ నేను 1 కప్ దాలియా తీసుకుంటున్నాను. దాన్ని ఈ గీలో యాడ్ చేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈ దాలియా ఉప్మాని ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే, దాలియాలో ఫైబర్ అంటే పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం తిన్నా కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి మనకు తొందరగా ఆకలి వేయదు. వైట్ రైస్ తో పోలిస్తే ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువే. అందుకే డైట్ చేసే వాళ్ళకి, బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ దాలియా ఉప్మా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. మంటను సిమ్లో పెట్టి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల ఉప్మా పొడి పొడిగా చాలా రుచిగా వస్తుంది. ఇలా నెయ్యిలో దోరగా వేయించిన రవ్వను ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అదే పాన్ లో కొద్దిగా నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుని దోరగా వేయించుకోవాలి. మీకు కావాలి అనుకుంటే వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ బాగా చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చిని ఇలా చీలికల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొన్ని క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొన్ని బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నానబెట్టుకున్న బఠానీలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొన్ని బీన్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న వెజ్జెస్ అన్ని బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని మరి కాస్త వేయించుకోవాలి. స్టవ్ ని సిమ్లో పెట్టుకుని ఈ వెజ్జెస్ అన్ని కాస్త మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్ దాలియా తీసుకున్నాను కదా, 1 కప్ దాలియాకి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. వాటర్ మనకి బాగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి కలిపేసుకుని మనం ముందుగా వేయించుకుని పక్కన ఉంచుకున్న దాలియాని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మంటను సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దాలియా అనేది బాగా ఉడికిపోయి పొడి పొడిలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మన దాలియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మొత్తం దాలియా అంతా పొడి పొడిగా చాలా బాగా ఉడికిపోయింది. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన దాలియా ఉప్మా రెడీ. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నా వీడియోలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.